దేవుని నామ మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించే భాగ్యం మనందరి జీవితాల్లో ఆ దేవాది దేవుడు ఇచ్చినందున ఒకసారి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, మనందరికి ఇస్తున్న వాగ్దానము, మనందరిని బలపరచబోతున్న మాట 41వ కీర్తన 11వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నా శత్రువులు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. ఆమేన్, హల్లెలూయా. మన శత్రువుల మీద దేవుడు విజయాన్ని ఇస్తాడనే విషయాన్ని భక్తుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు మన నిమిత్తము సంతోషింపనివ్వడంట. మన జీవితాల్లో ఏదైనా శోధన కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ వస్తే వాటి వల్ల మనం క్షీణించినట్లయితే అది మన శత్రువులు చూసి సంతోషిస్తారు ఒక్కొక్కసారి. అలాంటి స్థితి దేవుడు దయచేయడంట. ఆమేన్, హల్లెలూయా. అదే భక్తుడు తెలియచేస్తున్నాడు, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూచి నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. ఆమేన్, హల్లెలూయా. దేవా, నేను నీకు ఇష్టుండి కనుక నా శత్రువుని చూసి నవ్వుకోనీయకుండా చేస్తూ ఉన్నావు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనందరము దేవునికి ఇష్టలం కనుక. శత్రువులు మనకు జరిగిన మంచి కార్యాలు, ఉపకారాలు, లేకపోతే మన జీవితంలో వర్ధిల్లిన స్థితి అయితే చెప్పుకుంటారండి? చెప్పుకోరు. మనలో ఏదైనా శోధన కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, మనం అనుకున్నది జరగకపోయినప్పుడు కానీ, మనకి కొంచెం ప్రతికూల పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రము శత్రువులందరూ చాలా ఆనందించడం బాగా జరిగింది, ఇలాగే జరగాలి, ఎంత ఆనందంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని భక్తుడు కూడా చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. 7వ వచనం చూస్తే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు భక్తుడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచూ ఉన్నారు. అంటే మనందరినీ వ్యతిరేకించిన వాళ్ళు, మనందరినీ ద్వేషించిన వాళ్ళు, మన ఎడల ఎవరైతే శత్రువులుగా పిలువబడుతున్నారో వాళ్ళందరూ సమిష్టిగా కూడుకుని గుసగుసలాడుకుంటూ ఉంటారంట. అది భక్తుడి యొక్క అనుభవపూర్వకంగా తెలియచేస్తున్నారు. అలా గుసగుసలాడకుండా ఉండటానికి, లేదా వాళ్ళందరూ కలిసి ఏకంగా మనల్ని చూసి నవ్వుకోకుండా ఉండకుండా దేవుడు చేస్తాడు. ఎందుకు చేస్తాడు దేవుడు? నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. మనందరం దేవునికి ఇష్టలం కనుక, దేవుడు మనందరినీ ఇష్టపడుతున్నాడు కనుక మన శత్రువులు జయం పొందుకోలేరు అని తెలియజేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తిని దేవుడు ఇష్టపడాలంటే ఏం చేయాలంటే ఆయనకు అనుగుణంగా నడుచుకోవాలి, అంతే కదండి. ఇప్పుడు మనకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఇష్టపడే పిల్లలు ఉంటారు, ఇద్దరిని ఇష్టపడతాం, అది వేరే విషయం. కానీ బాగా ఇష్టపడే వాళ్ళు ఒకరు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళని ఎందుకు ప్రత్యేకంగా ఇష్టపడతాము అంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు అనుగుణంగా ఉంటారు, అంతే కదండి. ఖచ్చితంగా మన మాట వింటారు, మనం ఏది అనుకుంటే అది చేస్తారు, మనం ఏ మాట చెప్తే అది చేస్తారు. దేవుడు కూడా నిన్ను ఇష్టుడని పిలుస్తున్నాడు. ఇష్టుడని పిలుస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఆయనకి ఇష్టుడుగా ఉండాలి. మనమే పిల్లల విషయంలో మన మాట వింటే చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మనందరినీ ఇష్టపడాలంటే నేను ఆయన ఇష్టుడని కనుక అని భక్తుడు మాట్లాడాడంటే, నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉండాలంటే దేవునికి అనుగుణంగా నడుచుకోవాలి, దేవుని యొక్క నీడలో నడుచుకోవాలి, సన్నిధికి వస్తూ ఉండాలి, సహవాసంలో ఎదగబడుతూ ఉండాలి. ఏ ఆజ్ఞలు మనకి ఇచ్చి ఉన్నాడో, ఏ కట్టడులు ఇచ్చి ఉన్నాడో వాటిలన్నిటినీ అనుసరిస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మార్గంలో నడుస్తూ ఉండాలి, ఆయన చిత్తానుసారం జీవిస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవునికి నువ్వు ఇష్టమైన కుమారునిగా, కుమార్తెగా దేవుడు పిలుచుకుంటూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీ మీద ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళందరూ ఓడిపోయేటట్లు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన శత్రువులు మన మీద నవ్వుకోకుండా, అపహాసించకుండా, చులకనగా చూడకుండా, హేళనగా చూడకుండా ఉండటం అని భక్తుడు తెలియచేశాడు. మన శత్రువులు మనల్ని చులకనగా చూడకుండా చేస్తాడు. శత్రువు అంటే నిజంగానే మనుషులందరికీ ఇంకా భయంకరమైన చంపుకునేంత శత్రువులు ఇప్పుడైతే లేరు, ఉన్నారండి? లేరు. కానీ మనం ఇక్కడ శత్రువు అని భక్తుడు మాట్లాడాడంటే నీ శత్రువు అయిన అప్పుల భారం అనుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. నీకున్న అప్పుల భారము నిన్ను ఓడించలేదు, ఎందుకనంటే నువ్వు ఆ ఇష్టుడు గనక. ఆమేన్ చెప్పు గట్టిగా. నీకున్న అనారోగ్యం నిన్ను ఓడించలేదు, ఎందుకంటే నువ్వు యేసయ్యకి ఇష్టుడు గనక. ఆమేన్ చెప్పు గట్టిగా. నీ జీవితంలో ఉన్న శోధనలు నిన్ను ఓడించలేవు, ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టడు గనక. ఆమేన్, హల్లెలూయా. నీకున్న శ్రమలు నిన్ను ఓడించలేవు, ఎందుకనంటే నువ్వు యేసయ్యకు ఇష్టడు గనక.
అదే భక్తుడు తెలియచేస్తున్నాడు. నా శత్రులే కానీ, నాకున్న శ్రమలే కానీ, నాకున్న ఇరుకులే కానీ, నాకున్న ఇబ్బందులే కానీ, నాకున్న ప్రతికూల పరిస్థితులే కానీ ఎలాంటివైనా నన్ను చూసి నన్ను ఓడించలేవు, ఎందుకంటే యేసయ్యకి నేను ఇష్టుడిని గనక. ఆమేన్, హల్లెలూయా. భక్తుని ద్వారా తెలియచేస్తున్నాడు, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండటం చూడగా, నా శత్రువు నన్ను చూసి నవ్వుకోకుండా ఉండటం చూడగా, అంటే శ్రమ నిన్ను జయించలేకపోవటం చూడగా, ఇరుకు నిన్ను జయించలేకుండా చూడగా, ఇబ్బంది నిన్ను జయించలేకుండా ఉండటం చూడగా, ఒక అనారోగ్యం నిన్ను జయించలేక ఉండటం చూడగా, నీకున్న అప్పుల భారం నిన్ను జయించలేకుండా ఉండటం చూడగా, దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్యకు నువ్వు ఇష్టడో గనుక. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకి ఇష్టం కనుక మన శత్రులే కానీ, శోధనలే కానీ, ఇరుకులే కానీ, ఇబ్బందులే కానీ, ఏ ప్రతికూల పరిస్థితి అయినా నిన్ను జయించలేదు, నిన్ను ఓడించలేదని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే భక్తుని ద్వారా తెలియచేస్తున్నాడు. ఈరోజు ఆదివారం వచ్చి ఉన్నావంటే ఏదో ఒక ప్రతిఫలము, లేదా ఏదో ఒక దీవెన, ఏదో ఒక వాగ్దానం దేవుని చేత తీసుకెళ్ళబోతున్నావు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. 18వ కీర్తన 17వ వచనం, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించుచున్నారు, నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన రక్షించును. ఆమేన్, హల్లెలూయా. బలమైన శత్రులే కానీ, బలమైన శోధనే కానీ, బలమైన ఇరికే కానీ, బలమైన అప్పుల భారమే కానీ, బలమైన సమస్యే కానీ, ఆమేన్, హల్లెలూయా, వాటిలన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను రక్షిస్తాడు. నీ పగవారందరి మీద నిన్ను రక్షిస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించగా నాకంటే వాళ్ళు బలిష్ఠులై ఉండగా, అది కూడా తెలియజేస్తున్నాడు. వాళ్ళు బలమైన వాళ్ళు, మనం జయించలేనంత వాళ్ళు, వాళ్ళ మీద కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు గొల్యాతుని ఏ విధంగా చంపగలిగాడు? చిన్న బాలుడే, కానీ బలవంతుడైన గొల్యాతుని చంపగలిగాడు. ఎవరి యొక్క శక్తి వల్ల? దేవుని యొక్క శక్తి వల్ల. ఎందుకు దావీదు బలవంతుడైన గొల్యాతుని సంహరించాడు అంటే దావీదంటే దేవునికి ఇష్టుడు గనక. ఆమేన్, హల్లెలూయా. అదే తెలియజేస్తున్నాడు, నేను ఆయనకి ఇష్టుడని నాకు అర్థమైంది ఇప్పుడు అని భక్తుడు తెలియచేస్తున్నాడంటే, బలవంతుడైన ఎవరైనా, ఏ శత్రువైనా నువ్వు జయించగలవు, ఎందుకంటే నువ్వు ఇష్టుడు గనక. ఆమేన్, హల్లెలూయా. 18వ వచనం కూడా చూడండి. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఆపత్కాలమును ఆదుకునే దేవుడు మన యేసయ్య. ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయం అందరూ నాతో కలిసి చెప్పండి. ఆపత్కాలమందు నా దేవుడైన యేసయ్య నన్ను ఆదుకొనును. ఆమేన్, హల్లెలూయా. అది ఆపదంటే శ్రమ, శోధన అలాంటివే కదా. అవసరాలలో కూడా దేవుడు ఆదుకుంటాడండి. ఆపత్కాలం మాత్రమే కాదు, నీకున్న అవసరాల్లో ఏ విధమైన అవసరమైనా దేవుడు ఆదుకుంటాడు. ఏ విధంగా ఆదుకుంటాడు, ఏ విధంగా నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఏ విధంగా ఉద్ధరిస్తాడు అన్న విషయం 19వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును. ఆపదలోంచి ఏం చేస్తాడంటే దేవుడు ఒక విశాలమైన స్థలములో, ఏ ఆపద లేని స్థలాన్ని నిన్ను తీసుకెళ్తాడు. అది తెలియజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆపత్కాలంలో నువ్వు దేవుడిని మొరపెడితే నిన్ను ఆయన ఆదుకుంటాడు, ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టడు గనక. ఇంకా ఆపదలోంచి ఏ విధంగా నిన్ను బయటపడేస్తాడనే విషయాన్ని కూడా, ఆపద అనేది ఒక ఇరుకు లాంటిదైతే నిన్ను ఏం చేస్తాడంటే తెలుసా, ఇరుకు నుంచి విశాలానికి తీసుకెళ్తాడని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇరుకులో విశాలత కలిగజేసే దేవుడు మన దేవుడు. విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చెను, నేను ఆయనకి ఇష్టుడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అదే మాట్లాడుతున్నాడు. నేను దేవునికి ఇష్టుడని తెలుసు నాకు, ఎందుకంటే నా శత్రువులు నన్ను జయించట్లేదు, ఎందుకు నా మీద నా పగవారు నన్ను జయించలేకపోతున్నారు అని నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను యేసయ్యకి ఇష్టుడిని గనక. ఆమేన్, హల్లెలూయా. అదే మనం మాట్లాడుకున్న మాట 41:11, నా శత్రువు నా మీద ఉల్లసింపకుండా ఉండగా నేను నీకు ఇష్టుడినని తెలియనాయను. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను, నేను ఆయనకి ఇష్టుడిని గనక ఆయన నన్ను తప్పించును. దేవునికి ఇష్టమైన కుమార్తెవేనా, దేవునికి ఇష్టమైన కుమారుడువేనా, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో అని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనందరినీ ఇష్టపడాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు కూడా దేవుణ్ణి ఇష్టపడాలా. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞను గైకొనాలా, దేవుని యొక్క కట్టడను గైకొనాలా, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నువ్వు ఇష్టమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని ఇష్టపడాలంటే మనకు అనుగుణంగా ప్రవర్తిస్తేనే మనం ఇష్టపడతాం, అంతే కదండి. మన కుమార్తె అయినా మన కుమారులైనా మనం చెప్పిన మాట వింటేనే మనకి ఇష్టమైన కుమార్తె, లేకపోతే
ఇష్టం ఉండదు. అదేవిధంగా యేసయ్య కూడా అంతే, దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. నువ్వు ప్రార్థించినంత మాత్రం నీ బ్రతుకు మారలేదు అనుకో, దేవుడు ఇష్టపడ్డు. నువ్వు ప్రార్థించినంత మాత్రాన ఎల్లకాలము నువ్వు యేసయ్య యేసయ్య అని పిలిచినప్పటికీ ఆయన కలుగుజాలను నువ్వు నడవనప్పుడు, ఆయన కలుగురుగా నువ్వు జీవించినప్పుడు యేసయ్యని ఇష్టపడడు. మనం ఏమనుకుంటా తెలుసా, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎప్పుడు చూసినా ఆయనకు అనుగుణంగానే జీవిస్తూ ఉన్నాను. బ్రతుకు మారనప్పుడు, దేవునికి అనుగుణంగా జీవించినప్పుడు దేవుడు నేను ఖచ్చితంగా ఇష్టపడడు. దావీదుని కూడా ఏం చేశాడు తెలుసా, ఇష్టడు గనక ఇష్టపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క హృదయానుసారంగా జీవించాడు గనక ఇష్టపడ్డాడు. అదే భక్తుడిని దావీదే తెలియజేస్తున్నాడు, నా శత్రువులు నా మీద జయించట్లేదు, ఎందుకో తెలుసా, నేను ఆయనకి ఇష్టడు గనక. ఆమేన్, హల్లెలూయా. నా శ్రమలో తప్పించాడు, ఎందుకో తెలుసా, ఆయనకి ఇష్టడు గనక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇష్టడువా? దేవుడు నేను ఇష్టపడుతున్నాడా, నిన్ను తప్పించాడు దేవుడు అని అంటే నువ్వు దేవునికి అనుగుణంగా జీవించాలా, దేవుని అడుగు జాడల్లో జీవించాలా, దేవుని సన్నిధిలో జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. సహవాసంలో ఎదగబడాలా, ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన యొక్క విధులకు, ఆయన ఎడల భక్తిగా జీవించాలా. ఒక చక్కని ఉదాహరణ చూపిస్తాను మీకు. ఆయన్నే మనం ఆరాధిస్తున్నాము, ఆయన్నే మనం పూజిస్తున్నాము, ఆయన్నే మనం ఏడుకుంటున్నాము. ఒకసారి చూద్దాము దేవుడికి ఇష్టడు ఎవరు అనే విషయాన్ని మార్కు సువార్త 1:9 చాలా స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతులో నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తీసం పొందెను. వెంటనే ఆ నీళ్ళలోంటి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వల్లే తన మీదకి దిగువచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నాను అని యొక్క శబ్దము పరలోకం నుంచి వినబడుతుంది. ఇదిగో నువ్వు నాకు ఇష్టం అని యేసయ్యను చూడంగానే దేవుడు పలుకుతూ ఉన్నాడంట. నువ్వు నా ప్రియ కుమారుడు, నువ్వంటే నాకు ఇష్టం అని ఎవరు చెప్తున్నారు? యేసయ్యను చూడంగానే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ తెలుసు దేవుని యొక్క కుమారుడు దేవుడే తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా భూలోకానికి వచ్చాడు. అయినప్పటికీ దేవుడు మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో ఇదిగో నా కుమారుడు, నువ్వు అంటే నాకు ఇష్టము, నువ్వు నాకు ప్రియుడివి అని చాలా స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు యేసయ్యను చూడంగానే. ఎందు నిమిత్తం ఆ మాట చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు చెప్పాలి? బాప్తీసం తీసుకున్నప్పుడు చెప్పాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నాకు ఇష్టడివి, ఇదిగో నేను చెప్పినట్లే నువ్వు నడుచుకున్నావు, నువ్వు నాకు ప్రియుడివి అని దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడండి? ఎప్పుడైతే యేసయ్య బాప్తీసం తీసుకున్నాడో వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని నమ్ముకున్నప్పటికీ బాప్తీసం తీసుకొని వాళ్ళు ఒక గొప్ప అవకాశము. దేవుడికి నువ్వు ఇష్టడవ్వాలా, ఏం చేయాలా? వెంటనే బాప్తీసం తీసుకోవాలి, అంతే. వెంటనే దేవుడు చెప్తాడు, ఇదిగో నా కుమార్తె, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నా ప్రియుడివి అని చెప్తాడు దేవుడు. దేవుడే భూలోకానికి వచ్చి ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞానుసారము, దేవుని యొక్క కట్టడకు అనుగుణంగా యేసయ్య ప్రవర్తిస్తున్న వెంటనే ఏం చేశాడు దేవుడు? ఇదిగో నువ్వు నా ప్రియుడివి అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు తండ్రి అంట ఆయన ఉన్నాడు, నివసించి ఉన్నాడు, ఏ విధంగా పెరిగి ఉన్నాడు అన్న విషయాన్ని, ఎందుకు స్పష్టంగా దేవుడు ఆ విషయాన్ని అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2:52. యేసు జ్ఞానమందును వయసునందును, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య చిన్ననాటి నుంచి జ్ఞానవంతుడు అవుతూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. ఇంకా స్పష్టంగా బయలుపరిచాడు ఇక్కడ వయసునందును అన్నాడు. అంటే ఏంటో తెలుసా? యేసయ్యనందు ఏ పాపము లేదు, యేసయ్య ఏ పాపము చేయలేదు, యేసులో ఏ పాపము లేదు అన్న విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. ఇదిగో యుక్త వయసులో కూడా దేవుని అంత దయ్యందు ఎదుగుతూ ఉన్నాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో ఏ పాపము లేదు, పుట్టుక కూడా పాపంతో పుట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. పవిత్రుడు, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగిన వాడు, పరిశుద్ధుడు కనుక మన యేసయ్య దేవుడే తెలియజేస్తున్నాడు. ఇదిగో జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవునికి ఆజ్ఞానుసారంగా, దేవునికి ఇష్టడుగా యేసయ్య జీవించాడు, దేవుని యొక్క మార్గాన్ని నడుచుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కరెక్ట్గా దాదాపుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎన్ని సంవత్సరాలు కానీ రాలేదు, కానీ 30 సంవత్సరాల వయసులోనే వెంటనే ఆయన సువార్త పరిచర్యకి రావడం అనేది. 30 నుంచి 33.5 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరాలు ఆయన సువార్త పరిచర్య అందించాడు. సువార్త పరిచర్య ముందు
ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుడికి ఇష్టడని పిలిపించుకున్నాడు. ఎందుకోసం పిలిపించుకున్నాడు తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించాడు. వెంటనే బాప్తిసం తీసుకున్న మరుక్షణమే దేవుడు ఏం పిలుస్తున్నాడు? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తూ ఉన్నానని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ విధంగా జీవించాడన్నది యోహాను సువార్త 3:16 చాలా స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అందుకే యేసయ్యని ఇచ్చేశాడంట. అద్వితీయ కుమారునిగా పుట్టినవానందు విశ్వాసముంచి ప్రతి వారు నశించకుండా నిత్య జీవం పొందడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో ఆ పర్పస్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నాడు కనుక యేసయ్యని చూడంగా నేను ప్రేమిస్తూ ఉన్నాననే విషయాన్ని కూడా తెలియచేస్తున్నాడు. యేసయ్యనందు ఆనందించాడంట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 1:11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. వాళ్ళు ఒప్పుకుని ఉంటే యూదులందరి దగ్గరికి వెళ్ళాడు దేవుడు, యూదులు ఒప్పుకోలేదు. అప్పుడు ఎవరికి అవకాశం వచ్చింది తెలుసా? అన్యులకు కూడా అవకాశం వచ్చింది. వాళ్ళు ఒప్పుకుని ఉంటే మనకు అంత గొప్ప అవకాశం పొందుకునే వాళ్ళం కాదేమో. తన జనాంగం దగ్గరికి యేసయ్య వెళితే యేసయ్యను ఒప్పుకోలేదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఆయన కుమారుని ఇచ్చాడు. ఇవ్వంగానే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? స్వకీయుల దగ్గరికి వెళ్ళాడు. స్వకీయులు ఎవరు ఒప్పుకోలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామముందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని పిల్లవాడైనా లేదా దేవుని కుమార్తెవైనా కుమారుడైనా పిలిపించుకోవాలంటే యేసయ్యను అంగీకరించాలా. ఎవరైతే తన్ను అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని కుమారులు, యేసయ్య కుమారులే. అది చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. యేసయ్యను అంగీకరించి ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఆయనకు అనుగుణంగా నువ్వు జీవించావంటే దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తెవు అని దేవుడు పిలుస్తాడని తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 14 దేవుడు ఈ విధంగా తెలియచేశాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేదని ప్రభు వారు బోధించి ఉన్నాడు. అందుకే యేసయ్యను అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఖచ్చితంగా నీకు మంచి మార్గాన్ని దేవుడు ఉపదేశిస్తాడు, నీ జీవితాన్ని చక్కదిద్దాడు, నీకు మేలులు చేస్తాడు. ఖచ్చితంగా ఆయన తోడుంటాడు, సహాయం చేస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు ఇష్టడుగా ఆయన చూసుకుంటూ ఉంటాడు. అదే దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ఆయన సువార్త పరిచర్యలో కూడా చాలా స్పష్టంగా బయలుపరిచి ఉన్నాడు. యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరించడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య చేతిలోంచి నేను తప్పించనంటే ఎవరు అపహరించడు. నీకు ఏ ప్రతికూల పరిస్థితి రాదు. యేసయ్య చేతిలో నువ్వు వర్ధిల్లుతావని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. యేసయ్యను అంగీకరిస్తే చాలు, ఆయనకు అనుగుణంగా జీవిస్తే చాలు, ఆయన్ని రక్షకునిగా స్వీకరిస్తే చాలు, అప్పుడు ఖచ్చితంగా ఆయన చేతిలో నుంచి ఎవరు అపహరించరు నిన్ను అని యేసయ్య చాలా స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరి చేతిలో ఉంది నీ జీవితం? యేసయ్య చేతిలో ఉందా, లోకం చేతిలో ఉందా? ఒకసారి నిన్ను పరీక్షించుకొని నువ్వు ఖచ్చితంగా నీ జీవితం ఎవరి చేతుల్లో ఉంది? లోకంలోనే ఇంకా ఉన్నావా? దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు కానీ యేసయ్యను స్వీకరించలేదా? ఆయన మార్గంలో నువ్వు నడవలేదా? ఆయన్ని దేవునిగా అంగీకరించలేదా? తన్నెందరు అంగీకరిస్తారో వాళ్ళు దేవుని యొక్క పిల్లలు అనుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవు ఎవరి చేతిలో ఉన్నావో ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన మూలవాక్యము 41:11 నా శత్రువు నా మీద ఉల్లసింపకుండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం విశ్వసించి అందరూ నాతో కలిసి చెప్పండి, నా శత్రువు నా మీద ఉల్లసింపకుండుట నేను చూడగా నేను యేసయ్యకు ఇష్టడనని నాకు తెలిసింది. ఆమేన్, హల్లెలూయా. మన శత్రువు మన మీద జయం పొందట్లేదని వాళ్ళందరూ బాధపడుతున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? యేసయ్యకు నువ్వు ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వాళ్ళని దేవుడు తప్పిస్తాడు. అందుకే యేసయ్య కూడా దేవునికి అనుగుణంగా జీవించాడు కనుక ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఆయన నాకు ఇష్టడు అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. 2వ దినవృత్తాంత గ్రంథం 20:1 ఇదైన తరువాత
మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయుల్లో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డల మీదకి శత్రువులు వస్తూ ఉన్నారు. ఎంతమంది వస్తున్నారు తెలుసా? ఎవరండి ఇక్కడ మనం చెప్పుకునే దేవుని యొక్క బిడ్డ? యెహోషాపాతు. ఎవరండి? యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో 3 జాతులు వాళ్ళు యెహోషాపాతు మీద ఎదుర్కొన్నారంట. ఆయన ముట్టడించాలని, ఆయన ఓడించాలని, ఆయన ఖచ్చితంగా ఆయన మీద జయం పొందుకోవాలని ఎంతమంది వచ్చారండి? 3 జాతుల వాళ్ళు యెహోషాపాతు మీదకి వచ్చాడు. చాలా కష్ట సమయం, అంతే కదండి, చాలా కష్ట సమయం. కానీ యెహోషాపాతు చేసిన మంచి పని ఏంటంటే వెంటనే దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని సన్నిధిలో తన యొక్క స్థితిని తెలుసుకున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, ఉపవాసం కూడా ఉన్నట్లు మన బైబిల్ గ్రంథంలో చూడగలం. 3వ వచనం చూడన్నానా? అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, ఆమేన్, హల్లెలూయా. మనకు శ్రమ వచ్చినా, శోధన ఇచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎవరికి తెలియచేయాలని నీ మనసు రావాలండి? దేవునికి తెలియచేయాలి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా వద్ద విచారించాలని మనసు తెచ్చుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ శత్రు దండులు 3 రకాలుగా వచ్చి మీద పడుతూ ఉన్నాయి. 3 జాతుల వాళ్ళు యెహోషాపాతు మీద యుద్ధానికి దిగారు, ముట్టడించారు, ఆయన స్వాధీనపరుచుకోవాలనుకున్నారు. వెంటనే యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవునికి ప్రార్థన చేసుకున్నాడు, ఉపవాసాన్ని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తనుంటూ మాత్రమే కాదు, తన జనాంగానందరికీ ప్రకటించాడు, ఇదిగో మన మీద 3 జాతుల వాళ్ళు దండేస్తూ వస్తూ ఉన్నారు కనుక భయపడొద్దు. ముందు ఫస్ట్ తను భయపడినట్టు బైబిల్ గ్రంథం రాయబడింది, కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు. అంటే భయం కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలండి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆయన ఆశ్రయించిన తర్వాత మొట్టమొదటిగా యెహోషాపాతు ఒక చక్కని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మనం కూడా చేయాలి. తన యొక్క స్థితి ఏ విధంగా ఉందో దేవునికి చాలా స్పష్టంగా బయలుపరిచాడు, అది మనం కూడా చేయాలి. అది దీని ద్వారా ఈ ఆదివారం నువ్వు తెలుసుకునే ఒక గొప్ప సంఘటన స్థితి ఏంటంటే, యెహోషాపాతు ఏ ప్రార్థన చేశాడో, ఇరుకుల్లో ఇబ్బందులు లేదా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి ఉపవాసం ఉండి ఏ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన మనం కూడా ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. 20వ అధ్యాయం 12వ వచనం, నా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయటానికి మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చారు, 3 జాతుల వాళ్ళు దండెత్తి వచ్చాడు. వెంటనే భక్తుడైన యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటిగా దేవుని దగ్గర విచారణ చేశాడు. అంత మాత్రమే కదా, ఉపవాసం ఉన్నాడు, చాలా చక్కటి ప్రార్థన చేశాడు. దేవా నువ్వు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యము యుద్ధం చేయుటకు మాకు శక్తి సరిపోదయ్యా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా, ఏ దిక్కు లేదయ్యా, నువ్వే నాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రార్థన నువ్వు కూడా చేయాలా? ఎలాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా, ఏ గొప్ప శోధన వచ్చినా వెంటనే నువ్వు చేయాల్సింది అదే, దేవా నాకు శక్తి సరిపోవట్లేదయ్యా, ఆ శోధనను జయించడానికి నా శక్తి సరిపోవట్లేదు, నా ఇరుకులోంచి బయటపడడానికి నా శక్తి సరిపోవట్లేదు, నా అనారోగ్యాన్ని జయించడానికి నా శక్తి నాకు సరిపోవట్లేదు, నువ్వు తీర్పు తీర్చవా దేవా? ఏం చేయాలో మాకు తోచట్లేదు. ఆమేన్, హల్లెలూయా. చాలా చక్కటి ప్రార్థన చేశాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. ఇకున్న ప్రతికూల పరిస్థితి దేవునికి వివరించేటప్పుడు, దేవా నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదయ్యా, నాకున్న ప్రతికూల పరిస్థితుల నుంచి నేను ఏ విధంగా బయటపడాలో నాకు అర్థం అవ్వట్లేదయ్యా, నేను కట్టుకునే ఇళ్ళకి ఏ విధంగా ధన సాయం అందితే నాకు అర్థం అవ్వట్లేదయ్యా, నేనేం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదయ్యా, ఇదిగో నా కుమార్తెకి వివాహం చేయలేకపోతాను, నేనేం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదయ్యా. చెప్పావా? దేవునికి చెప్పావు ఎప్పుడన్నా? ఇదిగో నా కుమారుడు చదువులో ఉత్తీర్ణత పొందుకోలేకపోతున్నాడు, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదయ్యా, నీవే దిక్కు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నువ్వే నాకు దిక్కు అని యెహోషాపాతు బలమైన శత్రువును చూసి దేవునికి ప్రార్థన చేశాడు. దేవా నాకు ప్రతికూల పరిస్థితులు ఎక్కువ అయిపోయాయి, నువ్వు వారికి తీర్పు తీర్చవా దేవా? ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఇదిగో నా జీవితం చిన్న భిన్నం అయిపోయింది, వాటిని ఎదుర్కోవడానికి నా శక్తి నాకు సరిపోవట్లేదు, యేసయ్యా నువ్వే నాకు దిక్కు అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయి.
దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు నాకు ఇష్టం కనుక నేను తప్పిస్తానని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా శత్రువు నా మీద ఉల్లసింప చూడగా నేను నీకు ఇష్టం నాకు అర్థమయ్యాను. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. యెహోషాపాతు మీదకి గొప్ప జనాంగము లేకపోతే గొప్ప సైన్యము ఎదుర్కొంటే వెంటనే దేవుడిని ఆశ్రయించాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, ఒక అర్థవంతమైన ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వాళ్ళకి తీర్పు తీర్చవా? నా శక్తి సరిపోవట్లేదయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, నాకు ఏ దిక్కు లేదయ్యా, నువ్వే నాకు దిక్కు, యేసయ్యా. ఇదే ప్రార్థన చేయ. నీకున్న ప్రతికూల పరిస్థితి దేవుడు ఖచ్చితంగా విడుదల కలిగిస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. వెంటనే దేవుడు ప్రవక్తను పంపించి అక్కడికక్కడే ప్రవక్త ద్వారా తన బలపరిచిన మాటలు కూడా మనం చూడగలం. 20:14 వచనం. జకర్యా కుమారుడగు ఆసాపు సంతతి వాడును యహాజీయేలు. ఎవరిని ఎన్నుకున్నాడని అంటే దేవుడు యహాజీయేలు మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చేసింది కుమారుని బలపరచడానిక. అతని మీదకి దిగగా ఏదో వారిలారా యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడద్దు, జడియకుడి, యుద్ధము మీరు కాదు నేనే చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ చెప్పు గట్టిగా. దేవుడు సెలవిస్తున్నాడు. ఒక చక్కని ప్రార్థన చేశాడు. తన ప్రతికూల పరిస్థితిలో యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, అర్థవంతమైన ప్రార్థన. తన యొక్క స్థితి వెంటనే దేవునికి తెలియచేశాడు. దేవుని ఆత్మ ఆ ప్రవక్త మీద వాలింది. ఆమేన్, హల్లెలూయా. వెంటనే బలపరిచాడు. ఇగో యుద్ధం నువ్వు చేయవు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, ఖచ్చితంగా నువ్వు కాదు చేసేది, యుద్ధం నేనే అని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. అదే ప్రతికూల పరిస్థితి ఏదైనప్పటికీ యేసయ్య నీ కోసం యుద్ధం చేస్తాడు. ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పు. యేసయ్య నీకు విజయం ఇస్తాడు. ఆమేన్ చెప్పు. యేసయ్య నీకు ఉన్నతమైన స్థితి ఇస్తాడు. ఆమేన్ చెప్పు. నీకు మంచి చేస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఎందుకంటే నువ్వు ఇష్టడు గనక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే 3 జాతుల వాళ్ళ మీదకి ఎదురొచ్చారు కదండి. యుద్ధం చేయడానికి మొదలు పెడితే దేవుడే వేరే జనాంగాన్ని అక్కడ పెట్టాడంట. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారంట. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యం కూడా చూపిస్తాను నేను. మొట్టమొదటిగా అది అయిపోయిన తర్వాత దేవుడిచ్చిన మాటకి యెహోషాపాతు జనాంగం అందరు కలిసి దేవునికి స్తోత్రం, కృతజ్ఞత తెలియజేశారు, పాటలు పాడారు, దేవుని స్తుతించారు. ఆ వాక్యం కూడా చూద్దాం. 20:22 వచనం. స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా అమ్మోరీ మీదను మోయాబీల మీదను మాటుగాండ్రను పెట్టెను. ఎవరు పెట్టారు? దేవుడే వేరే వ్యక్తులను పెట్టాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. మాటుగాండ్రను అంటే తన కుమారులు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, తన కుమార్తెలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పక్షం యుద్ధం చేయడానికి దేవుడు మాటుగాండ్రను పెట్టాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క శక్తి. దేవుని ఆశ్రయించినట్లయితే, దేవునికి నీ ప్రియకుమారుడిగా జీవించినట్లయితే నీకోసం ఆయన యుద్ధం చేస్తాడంట. ఆ తర్వాత వాళ్ళే పొడుచుకున్నట్టుది కూడా చూద్దాము. 23 వచనం. వారి మీద పడి వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టెను. ఆమేన్, హల్లెలూయా. 3 జాతులకి అర్థం అవ్వలేదన్నమాట. వీడి శత్రువా ఈడి శత్రువు అని అర్థం అవ్వక ఏం అవుతారండి, వాళ్ళే పొడుచుకోవటం మొదలెట్టారంట. ఆమేన్, హల్లెలూయా. గొప్ప జనాంగము, గొప్ప శత్రు సమూహము భక్తుల మీదకి వస్తే దేవుడే యుద్ధం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, ఆయన చేసిన ప్రార్థనకి ప్రతిఫలంగా దాదాపుగా వాళ్ళ యొక్క ఆభరణాలు తీసుకోవటానికి, ధరించిన ఆ బంగారాన్ని తీసుకోవటానికి ఆ శత్రు సమూహం దగ్గర నుంచి తన యొక్క కుమార్తెలకి 3 రోజులు పట్టిందంట. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని రోజులండి? వాళ్ళ యొక్క బంగారం తీసుకోవటానికి. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యం కూడా చూద్దాము. 25వ వచనం. వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తార ధనమును
ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ శత్రువుల దగ్గర బంగారం తీసుకుంటాక ఎన్ని రోజులు పట్టింది తెలుసా? భక్తులకి 3 రోజులు పట్టిందంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండట చూడగా నేను నీకు ఇష్టను గనక నీవు నన్ను తప్పించదువు అని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. యేసయ్య దేవునికి ఇష్టడు గనక బాప్తిసం తీసుకున్న మరుక్షణమే ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని తెలియజేశాడు. అదేవిధంగా యెహోషాపాతు దేవుణ్ణి అనుసరించాడు గనక, యెహోషాపాతు ప్రార్థన చేశాడు గనక, శత్రువు తన మీద పడినప్పుడు, విస్తారమైన సైన్యం తన మీద పడినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవా, నువ్వు వాళ్ళకి తీర్పు తీర్చవా దేవా, నువ్వు నాకు సహాయం చేయవా దేవా, నాకు శక్తి సరిపోదయ్యా, నాకు దిక్కెవరు లేరయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా అని ప్రార్థన చేయగానే వెంటనే ప్రవక్తను పంపించి, ఇదిగో యుద్ధం నువ్వు కాదు చేసేది, నేనే నీ పక్షం యుద్ధం చేస్తానని మాటుగా అండు పెట్టి దేవుడు వారి తరపున యుద్ధం చేశాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ దగ్గర నుంచి బంగారాన్ని తీసుకోవడానికి భక్తులకి ఎంతకాలం పట్టింది తెలుసా? 3 రోజులు ఒలుచుకుంటానే ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులతో ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు నాకు ఇష్టం అవ్వాలంటే నాకు అనుగుణంగా జీవించాలి, నువ్వు నాకు ఇష్టడు అవ్వాలంటే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలి, నా యొక్క ఆజ్ఞానుసారంగా జీవించాలి, నా కుమారుడిగా నువ్వు జీవించాలి, ఏ తప్పు చేయకూడదు, ఏ పాపానికి నువ్వు లోబడకూడదు, లోకానికి లోబడకూడదు, దేవుల్లో ఎదగాలి. ఇదిగో నా యొక్క సంఘానికి నువ్వు వస్తూ ఉండాలి, సహవాసంలో వస్తూ ఉండాలి, ఖచ్చితంగా నిశ్చయంగా బాప్తిసం తీసుకోవాలి. దేవుడే యేసయ్య బాప్తిసం తీసుకోగానే వెంటనే ఆకాశం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇదిగో నాకు ఇష్టమైన పని చేశాడు అని యేసయ్యని చూడంగానే దేవుడు పులకరించిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా కుమార్తె నువ్వు నాకు ఇష్టం, ఇదిగో నా కుమారుడు నువ్వు ఇష్టం, అందుకే నేను తప్పిస్తాను, నువ్వు నాకు అనుగుణంగా జీవిస్తావా, ఖచ్చితంగా నేను విజయాన్ని ఇస్తాను, నేను ఓడిపోనివ్వను అని దేవుడు సెలవిస్తున్నాడు. 2 చేతులతో నీకున్న ప్రతికూల పరిస్థితి దేవునికి తెలియజేయి. అప్పుల భారంలో ఉన్నావా, కుమార్తెకు పెళ్లి చేయాలనుకున్నావా, కుమారుడికి పెళ్లి చేయాలనుకున్నావా, కుమార్తెకు ఉద్యోగం కావాలని నువ్వు ఆశిస్తున్నావా, నువ్వు ఇల్లు కట్టుకున్నా పూర్తవట్లేదా, నీకు ధన సహాయం కావాలా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారా, నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, కుమార్తె కాపురంలో ఇబ్బందులు ఉన్నాయా, దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో కుమార్తె నువ్వు నాకు ఇష్టం, నేను తప్పిస్తా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? సమస్య వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించాడు. యేసయ్యకు చెప్పు, యేసయ్యా యేసయ్యా నువ్వు వారికి తీర్పు తీర్చవా దేవా, నువ్వు నాకు సహాయం చేయా దేవా అని ప్రార్థన చేశాడు. నువ్వే నాకు దిక్కు, ఏం చేయాలో తోచట్లేదయ్యా అని యెహోషాపాతు దేవుని దగ్గర మూలిగాడు, దేవుని దగ్గర ఏడ్చాడు, దేవుని దగ్గర అంగలార్చాడు. ఈరోజు కూడా దేవుని సన్నిధిలోనే నువ్వు ఉన్నావు, దేవుని సన్నిధిలోనే కూర్చున్నావు, దేవుని సన్నిధిలోనే 2 చేతులు ఎత్తావు. నువ్వు కూడా చెప్పు, దేవా నా కుమార్తె గురించి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా, ఇదిగో నా కుమారుడి భవిష్యత్తు ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, నువ్వే నాకు దిక్కు, ఇదిగో నా జీవితంలో ఉన్న సమస్యలు ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, నువ్వే నాకు దిక్కు అని యేసయ్యకి తెలియచేయి. దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు, నువ్వు నాకు ఇష్టం కనుక నేను నిన్ను తప్పిస్తా. ఆమె చెప్పాడు ఖచ్చితంగా నీకున్న ఒక ప్రతికూల పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. ప్రార్థన, దేవా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా, నా శత్రువు నా మీద జయం పొందట్లేదంటే దాని అర్థం నువ్వు నేను నీకు ఇష్టడని అని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. అతను నాకు ఇష్టం కనుక నేను అతను తప్పిస్తానని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. కానీ నీకు ఇష్టలు ఖచ్చితంగా నీకు అనుగుణంగా జీవించాలి, భక్తిగా జీవించాలి, బాప్తిసం తీసుకోవాలి, నీ కుమార్తెలుగా పిలువబడాలి, సన్మార్గంలో నడవాలి. ప్రభువా ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. యేసయ్య సైతం బాప్తిసం తీసుకోగానే ఇదిగో నాకు ఇష్టమైన కుమారుడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను నీ నందు ఆనందిస్తున్నాను అని మీరు మాట్లాడి ఉన్నారు. మీకు వేల స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇష్టమైన జనాంగానికి సహాయం చేసే గొప్ప దేవా, ఒకసారి నీకు మొరపెడుతూ ఉన్నాం ప్రభా. యెహోషాపాతు మీదకి గొప్ప శత్రు సమూహం వచ్చిందయ్యా. వెంటనే భక్తుడిని ఆశ్రయించాడు, నీ దగ్గర విచారణ చేశాడు, ప్రార్థన చేశాడు. తన యొక్క ప్రార్థన ఏముందో తన జీవితంలో అది స్పష్టంగా తెలియచేశాడు. దేవా వారికి తీర్పు తీర్చవా, నువ్వు సహాయం చేయవా, దిక్కు లేదయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, నువ్వే దిక్కు అని ప్రార్థన చేశాడు. వెంటనే ప్రభువా శత్రు సమూహాన్ని నువ్వు ఓడించడానికి మీరే మాటుగాండ్లు పెట్టి ప్రభు ఓడించి ఉన్నారు. మీకు వేల స్తుతులు స్తోత్రాలు.
శత్రువుల దగ్గర నుంచి బంగారం ఒలుచుకునేటట్టు చేశారు ప్రభా. 3 రోజులు ఒలిచారు ప్రభా. మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా, అనేక మంది భక్తులు మీ ప్రత్యక్షతలో ఈ బేతేలు సంఘంలో నిలబడి ఉన్నారు ప్రభా. వాళ్ళకున్న సమస్యలు మీ చేతికి అప్పగిస్తున్నాను. వాళ్ళకున్న ఇరుకులు మీ చేతికి అప్పగిస్తున్నాను. వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలు మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. ప్రతికూల పరిస్థితి నుంచి విడుదల చేయండి ప్రభా. అప్పుల భారం నుంచి విడుదల చేయండి ప్రభా. అనారోగ్యాల నుంచి విడుదల చేయండి ప్రభా. మంచి ఆరోగ్యం వాళ్ళకి దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభా. కుమార్తెల భవిష్యత్తు ప్రభా, కుమారుల భవిష్యత్తు, వివాహాలు, ఉద్యోగాలు, ప్రతి ఒక్కరిని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో అభిషేకిస్తున్నాను ప్రభా. సంఘాన్ని బలపరచండి, బాగు చేయండి, చక్కదిద్దండి, సహాయం చేయమని రానున్న యేసే నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.